ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ ఇద్దరూ వచ్చారు. బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. అదే విధంగా గేమ్స్ కూడా బాగా ఆడారు. కానీ పాపం బర్నీ గారు అనిపించింది. ఎందుకంటే బర్నీ గారు వాళ్ళ పాప కెప్టెన్గా చూడాలి నాన్న అని అడిగిన తర్వాత బర్నీ గారు ఎలా అయినా ఫిజికల్ గేమ్ వస్తే నాకు ఏదైనా పర్వాలేదు, నేను కెప్టెన్ అవ్వాలి అని గట్టిగా అనుకున్నారు. కానీ ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ టాస్క్లోనే కెప్టెన్ అవ్వకుండా కంటెండర్ అవ్వకుండా పోవడం అయితే నిజంగా చాలా బాధ అనిపించింది. బర్నీ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ తనుజ సూపర్ అనిపించింది. మంచి బూస్టప్ బర్నీ గారికి ఇచ్చి సపోర్ట్గా నిలిచింది అనిపించింది. అదేవిధంగా చూసుకుంటే కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడాడంటే కంపల్సరీగా ఫౌల్ గేమ్ ఆడాడు కళ్యాణ్. ఎందుకు అంటున్నా అంటే ప్రియాంక జైన్ అక్కడ చూసుకుంటే ఒంటి చేతితో ఎటువంటి ఫౌల్ గేమ్ ఆడకుండా బాగా ఆడింది. కాలు యూజ్ చేశాడు, నోరు యూజ్ చేశాడు. అక్కడ సంచాలకుగా ఎమ్మెల్యేలు కూడా ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ టైం చెప్పాడు కాలు యూజ్ చేయకూడదు కళ్యాణ్ అని. సెకండ్ టైం చేసేటప్పుడు అక్కడ ఫౌల్గా ప్రకటించేసి ప్రియాంక జైన్ విన్నర్గా చేయాల్సింది. కానీ అక్కడ నాకు సంచాలకుగా ఎవరు ఎమ్మెల్యేలు కూడా ఫెయిల్ అయ్యారు. కానీ కళ్యాణ్ గేమ్ ఆడలేదా అంటే బాగానే గేమ్ ఆడాడు, గట్టిగానే ఆడాడు, సూపర్ అనిపించాడు. అదేవిధంగా చూసుకుంటే తనూజ బంగారు కొండ అనిపించింది. ఎందుకంటే తనూజ ఈరోజు ఏదైతే మాట్లాడిందో ప్రతి మాట స్పష్టత కానీ క్లియర్ కానీ సపోర్ట్ కానీ అన్నీ చాలా బాగా మాట్లాడింది. పాజిటివ్ ఎపిసోడ్. కానీ ఎవరు పొగడ్డం లేదు, పాపం కనిపించకుండా అయిపోయింది. సంజన గారు ఎందుకో సారీ చెప్పనని స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఏదో చేస్తారు సాటర్డే ఎపిసోడ్లో పక్కాగా. రీతుదే తప్పు అనుకుంటున్నా. సంజన